ఉండాలి బహుశా. అంతేలేండి. సరే, జ్యోత్స్న గారు, అంటే వైసీపీ రజనీ గారు చెప్పినట్లుగా అంటే 75% ఏదో ఓట్లు మొత్తం బ్యాలెట్ ఈ ఉద్యోగులంతా కూటమి వైపు ఉన్నారని ఒక మాట అన్నారు కదా. జనరల్గా అది ఇంకా 85-90% కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. అది అందుకనే ఫిక్స్ అయిపోయారు అనుకోవచ్చా? వైసీపీయే ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. వారికి వర్గాల వారు ఎవరో ఓట్లు వేయరని ఫిక్స్ అయ్యారు కాబట్టే ఇవాళ ఈ ఓట్లని ఎలా చెల్లకుండా చేయాలి అన్న పనిలో ఈ కోర్టుకు వెళ్ళడం, ఎలక్షన్ కమిషన్ మీద చెప్పడం, పిటిషన్లు వేయడం ఇదంతా చేస్తున్నారని అనిపిస్తోంది. పైగా వారు అనుకున్నట్లుగా ఈ 5 లక్షల చేంజ్ ఓట్లే కాదు కదా, 5 లక్షల పైగా కుటుంబాల ఓట్లు ఇవన్నీ. ఇవాళ ఓటు వేశారంటే ఉద్యోగి, విధుల్లో ఉన్న ఉద్యోగి మాత్రమే ఓటు వేసినట్లు. ఇంకా విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు లక్షల్లో. మరి ఇవన్నీ లక్షల కుటుంబాలు అన్నట్లు కదా, వారి వారి బంధువులు ఉంటారు. అందుకనే వాళ్ళు భయపడుతున్నట్టున్నారేమో. వారే ఫిక్స్ అయిపోయారు కదా, ఫిక్స్ అయినట్టే కదా, అందుకనే కదా ఇవాళ ఈ ఓట్లు చెల్లకుండా ఎలా చేయాలని చూస్తున్నారు. ఇవాళ కొత్తగా ఫిక్స్ అయ్యారని మీరెందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. 175 వై నాట్ 175 అని వదిలేసిన రోజే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. బయటకు వచ్చి అయ్యో అన్యాయం జరిగిపోతుంది, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగట్లేదు అని చెప్పి ఏడ్చిన రోజే ఫిక్స్ అయ్యారు. ఈ సజ్జల్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి అయ్యయ్యో మా వల్ల కాదండి, రాష్ట్రంలో అసలు ఎక్కడ పోయిందో ప్రజాస్వామ్యం, కొత్తగా కొన్ని మాటలు వాళ్ళ నోళ్లలోంచి విన్నప్పుడే వాళ్ళు ఫిక్స్ అయిపోయారని మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. మీరు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్స్ విషయానికి వస్తే అసలు నిజంగా మీరు యూఆర్ టాకింగ్ అబౌట్ అంటే 5 లక్షలు 6 లక్షలు వాటి గురించి మాట్లాడుతున్నారు. అసలు 2019కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది? హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అనేటువంటిది ఫస్ట్ ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యం ఏంటంటే, నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యం ఏంటంటే ఉద్యోగస్తుల్లోనూ వ్యతిరేకత, నిరుద్యోగుల్లోనూ వ్యతిరేకత, విద్యార్థుల్లోనూ వ్యతిరేకత. ఎవడూ ఓటేయట్లేదు. ఈ కులం ఆ కులం ఏముందండి నా మొహం. ఇప్పుడు అక్కడ కులం లేదు. రాష్ట్రం ఆగమైపోతుంటే, రాష్ట్రంలో ఎవడు బతకలేకపోతుంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా కులాలు చూస్తారనుకుంటున్నారా? మతాలు చూస్తారనుకుంటున్నారా? అరే పట్టెడన్నం సరిగ్గా తినలేకపోతున్నాం. ఇప్పుడు రజనీ గారు చెప్పారు. ఇళ్ల విషయానికి వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో వేల సంఖ్యలో ఇళ్లు కట్టిస్తే ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆ ఇళ్లని పాడుబడ్డ బంగళాలాగా చేశారు. కనీసం ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. అరే ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చి ఏమంటారు, ఇంకా మరి రజనీ బాగా చెప్పారు కదా, గ్రామ సింహాలని అయిపోయింది. ఆ గ్రామ సింహాలు మరి ఇంకేముంది అక్కడ? ఒక్కొక్కళ్ళు పులులు అని దిక్కుమాలిన ఎలివేషన్లు. పులు లేదు, ఏమీ లేదు, అక్కడ అన్ని పిల్లులే. అది కూడా మళ్ళీ ఊపనంటే అంటే పారిపోయే పిల్లులు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. మనం అందరం ఒక విషయం అంటే రజనీ గారు మాట్లాడినా, గౌతమ్ గారు మాట్లాడినా ఒక పాయింట్ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే, అసలు పొన్నగోలు అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళ రోజున డబ్బులు తీసుకుంటున్నాడా లేదా? జీతం రూపంలో తీసుకుంటున్నాడు కదా. తీసుకుంటున్నప్పుడు నువ్వు అసలు ఎలా మాట్లాడతావు? ఎక్కడికి వెళ్ళావో ఎలా వెళ్ళావో నాకు అనవసరం. అసలు ఎలా మాట్లాడతావు నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? సో దీని ప్రకారం మనం చూస్తే ఏదో కాదండి, దీని ప్రకారం మనం చూస్తే ఈ వీడియోనే సుమోటోగా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ తీసుకోవాలి, అతని మీద ఏదైతే ఉందో కేసు దర్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రిమినల్ చార్జెస్, ఇన్స్టిగేటింగ్ వైలెన్స్. అర్థమవుతుందో ఆ పొన్నగోలుకి? ఏమో మరి వచ్చా అండి రజనీ గారు? ఆయనకి ఇంగ్లీష్ వస్తే కొద్ది గొప్ప అన్న చెప్పాడండి. నాకు హిందీ ఇంగ్లీష్ రాదని ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి పోయినప్పుడు మనంతా ఎదురయ్యే బ్యాచ్ అని ఆయనే చెప్పుకున్నాడు. అయితే సార్ ఆయన కోసం, ఎందుకంటే ఆయన చూస్తాడు సార్ ఈ డిబేట్, ఇప్పుడు చూస్తాడు సార్. సో ఆయన కోసమే ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ అంటే, సార్ పొన్నగోలు గారు, ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ అంటే హింసని ప్రేరేపించడం సార్. మీరు అది చేస్తున్నారు సార్, మీ వ్యాఖ్యలతో అది చేస్తున్నారు సార్. అందుకే మీ మీద ఏమంటారు అని అంటే కేసు బుక్ అవ్వాలి. ఆల్రెడీ సజ్జల మీద బుక్ చేయాలని కంప్లైంట్ ఇస్తున్నారు కదా ఆయన చేసింది.